ఏడేండ్ల కింద 2 తెలుగు రాష్ట్రాలలో బగ్గా ఇనబడ్డ పేర్లంటే ప్రణయ్, అమృత, మారుతిరావు. నల్గొండ జిల్లా మిర్యాలగూడల బిడ్డెన్ లవ్వు లగ్గం చేసుకున్నని ప్రణయ్ని సుఫారీ గ్యాంగ్ తోని మర్డర్ చేపించిండు అమృతోళ్ళ నాయన. అటెనక ఆయనే జీవి తీసుకుండు. ఇక అప్పటి సంది ఇప్పటిదాకా నడిచిన కేసుల ఆఖరి తీర్పిచ్చింది కోర్టు. ఇవాళ ఏం నడిచింది, ఎవరికేం శిక్షలు పడ్డాయంటే, ప్రణయ్ మర్డర్ కేసులా ఇవాళ నల్గొండ కోర్టు తీర్పిచ్చింది. కేసులా నెంబర్ 2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష పడితే ఇంకో 7గురికి జీవిత ఖైదు పడ్డది. అంటే జీవిడిచేదానిక జైల్లోనే ఉండాలన్నట్టు. అసలోడు అమృతనైనా మారుతిరావు అప్పట్లోనే పానం తీసుకుండు జైలుకు పోయి బెయిల్ మీద వచ్చినాక. మారుతిరావు తమ్ముడు శ్రవణ్ ఇదే కేసులుంటే ఉత్త పుణ్యానికి ఇరికిచ్చిండ్రని ఇంటోళ్ళు ఏడిచిండ్రు కోర్టు ముంగట. మనసు పెట్టి ఒక దాదాపు 8-9 మంత్స్ దీని మీద వర్క్ చేసిన కేసు అనమాట. మా మీద ద్వేషం పెంచుకోవడానికి కూడా ప్రధానమైన కారణం మా చిన్నానే అనేది చాలా స్పష్టంగా చెప్తుండేది. కోర్టులో కూడా అదే చెప్పింది. అన్ని చూసిన తర్వాతే జడ్జి గారు శిక్ష విధించారు. మిర్యాలగూడలుండే అమృత ప్రణయ్ చిన్నప్పటికేంచే దోస్తులైతే 6.5 ఏండ్ల కిందట అమృత ప్రణయ్ లవ్ లగ్గం చేసుకున్నారు. అయితే బిడ్డను దళితుడు పెళ్లి చేసుకుండని పగ పెంచుకొని బీహార్ గ్యాంగ్ కు పైసలు ఇచ్చిండు అల్లు నేషేమని. పక్క పిలాన్ తోటి దావఖాన కాడ ఇద్దరిని అట్కాయించి పట్ట పగటిలి ప్రణయ్ ను నరికి చంపితే మస్తు లొల్లైంది. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు ధర్నాలు, ర్యాలీలు తీసినాయి. ఎమ్మటై కేసు కట్టి పిల్ల తండ్రిని సంపేసిన గ్యాంగ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపిండ్రు. మరేమైందో ఏమో. బెయిల్ మీద వచ్చినాక హైదరాబాద్ లా ఓ లాడ్జిలా జీవి తీసుకుండు మారుతిరావు. పక్క సాక్ష్యాలు దొరకబట్టి పోస్ట్ మార్టం రిపోర్టులు తెచ్చి నల్గొండ కోర్టు ముంగట పెడితే ఇవాళ గీ తీర్పొచ్చిందన్నట్టు. కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు ఈ యొక్క తీర్పు అనేది కనిపు కావాలని. అమృతకు ఓ కొడుకు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుందట. ఇంటి పరువు కోసం గింత పని చేస్తే 2 ప్రాణాలు వాయే, 2కి శిక్షలు వాడే.